రాజమహేంద్రవరం బీసీ బాలికల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న మైనర్ బాలికను మాయమాటలతో మోసం చేసి బయటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితులపై విచారణకు వెంటనే ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేసి ఉరిశిక్ష విధించడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి నేరాలు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ స్థానిక సబ్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం, గంజాయి, నాటుసారా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని, అందుకే నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నిరోధించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. సాయంత్రం 5 తర్వాత విద్యార్థినిని బయటకు పంపిన వార్డెన్ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, మోతా శారథ, చిన్న మురళీకృష్ణ, వై శ్రీనివాస్, మేడవరపు భద్రం, దొర, బత్తిన చంద్రరావు, ఎన్ఎస్యుఐ పట్టాభి, దొంతుమల్ల రామ్కుమార్, అమ్మాజీ, దెయ్యాల రాజు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేసిన వాళ్ళే మరణ శిక్ష, అత్యాచారం చేసిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరణ శిక్ష, మద్యాన్ని పూర్తిగా తొలగించినటువంటి వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరణ శిక్ష, అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరణ శిక్ష, అత్యాచారం చేసిన వాళ్ళే. మన రాజమండ్రి నగరంలో ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి జాంపేట బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఇద్దరు యువకులు వచ్చి అక్కడ ఉన్న వార్డెన్కి మాయమాటలు చెప్పి ఆ యువతకి మందుగుండు సామాను కొనిపెడదామని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జిలో అమ్మాయి మీద ఇద్దరు కూడా అత్యాచారం చేయడం జరిగింది. మరి అత్యాచారం చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరి మేము కోరేది ఏంటంటే, మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, ఆ తర్వాత ఏం చేస్తారంటే బెయిల్ మీద వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకొద్దరు మానభంగం చేస్తారు. కాబట్టి అది కాదు మేము కోరుకునేది. కాంగ్రెస్ పార్టీ తరఫున మైనర్ బాలిక కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఆ ఇద్దరికి కూడా మరణ శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 5:30 తర్వాత ఆ వార్డెన్ ఏ బేసిస్ తోటి మరి ఆ యువకులతో పంపించిందో ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఎందుకంటే ఈ యువకుల దగ్గర డబ్బు తీసుకుని పంపించిందా, లాలూచి పడిపోయి పంపించిందా? కాబట్టి ఆ వార్డెన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, దొంగసారా విపరీతంగా పెరిగిపోయింది. పోలీస్ వ్యవస్థ ఏం కంట్రోల్ చేయట్లేదు. మరి రక్షక దళం అని చెప్పి పెట్టారు మహిళలతోటి. ఆ రక్షక దళం ఎక్కడ ఉందో మరి వాళ్ళ రక్షించుకుంటున్నారో మరి ఎవరు రక్షిస్తున్నారో తెలియదు, కానీ రక్షక దళం అయితే మాత్రం ఇక్కడ పనిచేయట్లేదు. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఎంతో చెప్పింది ఆవిడ వనిత గారు, మేము తోలు తీసేస్తాం, గంజాయి అరికట్టేస్తాం. అమ్మ మీ నర్సీపట్నం మొత్తం గంజాయి, నువ్వేం చేస్తున్నావు ఆవిడకి అర్థం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మైనర్ బాలిక మీద ఏదన్నా జరిగితే అరగంటలో వాళ్ళు తోలు తీస్తున్నాడు. మరి ఈ తోలు గోక్కోవడమే సరిపోతుంది తప్ప ఆయన తోలు తీసేది ఏం కూడా కనపడతలేదు. కాబట్టి తక్షణం వీటి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, అలాగే దొంగసారాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాడు.